నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క 20, 21, 22, 23 4 శ్లోకాలను కలిపి తెలుసుకుందాం. యత్రో పరమతి చిత్తం నిరుద్ధం యోగ సేవాయ యత్ర చైవాత్మాత్మానం పశ్యన్ ఆత్మాని తుష్యతి సుఖమాత్యాన్నితికం యత్తద్బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వెత్తి అత్ర న చైవాయం స్థితశ్చ అతి తత్వతః యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తథా యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజీవితం. ఇందులో 4 శ్లోకాలను కలిపి చెప్పేస్తున్నారు ఒకే విధంగా. ఈ 4 శ్లోకాల్లో అష్టాంగ యోగ గురించి, పతంజలి యోగ గురించి, భక్తి యోగ గురించి అన్నిటి యొక్క భావం లాగా చెప్తారు. ఈ అన్నిటి యోగాల్లో యొక్క చివరి లక్ష్యం భగవంతునికి చేరుకోవడమే. కానీ ఒక్కొక్కటి ఒక పద్ధతిలో ఉంటుంది. అష్టాంగ యోగాలో మనసు ప్రశాంతం చేసుకోవాలని ధ్యాన యోగ, కర్మయోగ ఉంటుంది. దాంతోపాటు భక్తి యోగ అనుసంధానం అయితే, అంటే భగవంతునికి అనుసంధానం అయితే యోగ స్థితికి చేరుకుంటాం అనేది భావం. హరే కృష్ణ.